Hi, hello, welcome to Shravana Health Tips. Anoki Neuro and Child Care, Consultant Pediatrician and Neonatologist, Dr. Sushma గారితో ఉన్నాము. హలో అండి, నేను డాక్టర్ సుష్మా, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ నియోనటాలజిస్ట్, అనోకి న్యూరో అండ్ చైల్డ్ కేర్, ప్రగతి నగర్. బేబీస్కి జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు వస్తాయి మేడం? జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఆర్ జన్యు సంబంధిత వ్యాధులు అనేవి ఎన్నో రీజన్స్ వల్ల వస్తాయి. ఒకప్పుడు జన్యుపరమైన వ్యాధులు బయటపడేవి కాదు. ఇప్పుడు మనకున్న టెక్నాలజీ వల్ల చాలా జన్యుపరమైన వ్యాధులని డిటెక్ట్ చేయగలుగుతున్నాం ఆర్ తెలుసుకోగలుగుతున్నాం. ఫస్ట్ మెయిన్ థింగ్ మాల్ న్యూట్రిషన్, అంటే మదర్కి చాలా లోపాలు ఉండడం వల్ల, అంటే పోషక విలువలు సరిగ్గా తీసుకోవడం వల్ల, ఎస్పెషలీ ఫోలిక్ యాసిడ్ తక్కువ ఉండడం వల్ల బేబీకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, అంటే వెన్నుపూస రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, మెనింగోమైలోసీల్ ఆర్ మైలోసీల్, వీపు దగ్గర వాపు ఉండడం కానీ, స్పైనా బైఫిడా, టీథర్డ్ కార్డ్ సిండ్రోమ్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఫోలిక్ యాసిడ్ అనే ఒక చిన్న విటమిన్ లోపం వల్ల ఇలాంటి జన్యుపరమైన జబ్బులు రావచ్చు. వన్ మోర్ థింగ్, తల్లి వయసు 35 కంటే 35 సంవత్సరాలు మించి ఉన్నా, లేకపోతే తల్లి ఆల్కహాల్, స్మోకింగ్, మందు, పొగ త్రాగడం కానీ, లేదా పెస్టిసైడ్ ఎక్స్పోజర్, లేదా రేడియేషన్ ఎక్స్పోజర్ అలాంటివి ఉన్నప్పుడు, లేదా ఇండోర్ పొల్యూషన్, ఇవన్నీ ఉండి బిడ్డ లోపల ఉన్నప్పుడు తల్లికి ఇవన్నీ ఎక్స్పోజ్ అయినప్పుడు, ఈవెన్ తన అవయవాలు కూడా బిడ్డకి ఫామ్ కానప్పుడు, ఇవన్నీ టాక్సిన్స్ బేబీకి ఎక్స్పోజ్ అయినప్పుడు చాలా రకాలైన జన్యుపరమైన సంబంధిత జబ్బులు వస్తాయి. ఇంకోటి ఆటో ఇమ్యూన్ డిసీజ్, తల్లికి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ, ఇవన్నీ ఎక్స్పోజర్స్ ఉన్నప్పుడు బిడ్డ లోపలే చనిపోవడం కానీ, పుట్టిన వెంటనే చనిపోవడం కానీ, లేదా బాగా ఉండి కొన్ని నెలల తర్వాత చనిపోవడం కానీ, ఇలాంటివన్నీ జన్యుపరమైన సంబంధిత జబ్బులు మాత్రమే. ఇంకొకటి మేనరికం పెళ్లిళ్ళు అంటే ఇన్ బ్రీడింగ్ ఆర్ సేమ్ గ్రామంలో పెళ్లిళ్ళు, లేదా సేమ్ కమ్యూనిటీలో పెళ్లిళ్ళు, మేనమామని చేసుకోవడం కానీ, మీన భావం చేసుకోవడం కానీ. ఎందుకు వీళ్ళలో ఎక్కువగా వస్తుంది అంటే జెనెటిక్ మేకప్ చాలా సిమిలర్గా ఉండడం వల్ల, సేమ్గా ఉండడం వల్ల, కొంచెం డిఫెక్ట్ ఉన్నా అది ఇద్దరు సిమిలర్ జెనెటిక్ మేకప్ ఉన్న వాళ్ళు మళ్ళీ కలిస్తే బిడ్డకు ఎక్కువ జెనెటిక్ సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఫ్యామిలీ హిస్టరీ అంటే అదే ఫ్యామిలీలో ఒక జబ్బు ఉంది అనుకున్న ఫ్యామిలీస్కి మళ్ళీ, అంటే తండ్రి మరుగుజ్జున్నాడు, ఒక బిడ్డకు మళ్ళీ మరుగుజ్జున్న బేబీ పుట్టడం, లేదా ఒక అన్నకి లేదా అక్కకి మరుగుజ్జు ఉండడం, తర్వాత రెండో బిడ్డో మూడో బిడ్డో మళ్ళీ మరుగుజ్జుగా పుట్టడం, దీన్ని ఫ్యామిలీ హిస్టరీ అంటారు. సో పాజిటివ్ ఫ్యామిలీ హిస్టరీ, ఇవి మెయిన్గా జన్యుపరమైన సంబంధిత వ్యాధులు రావడానికి మెయిన్గా కారణాలు. మొదటి సంతానంలో కూడా జన్యుపరమైన లోపం వస్తే రెండో సంతానంలో కూడా జన్యుపరమైన లోపం వచ్చే అవకాశం ఉందంటారా? ముందు సంతానం లేదా సిబ్లింగ్ లో ఒక డిసీజ్ కానీ జన్యుపరమైన సంబంధిత వ్యాధులు ఉన్నాయి అంటే వచ్చే సిబ్లింగ్ కి కూడా, లేదా మరల పుట్టే బిడ్డకు కూడా ఆ జబ్బు వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. కానీ అది ఒక్కొక్క జబ్బు నుంచి వేరీ అవుతుంది. అంటే జన్యుపరమైన సంబంధిత వ్యాధులు ఆటోజోమల్ రెసెసివ్ అని, ఆటోజోమల్ డామినెంట్ అని, ఎక్స్లింక్డ్ రెసెసివ్ అని, ఎక్స్లింక్డ్ డామినెంట్ అని చాలా రకాలుగా ఉంటాయి. కానీ ఒక బిడ్డకు ఆల్రెడీ వచ్చిందంటే మరోసారి వచ్చే శాతం ఆల్మోస్ట్ 20 to 25%, 25% ఎక్కువగానే ఉంటుంది. కానీ కొన్ని డిసీజెస్ లో ఈవెన్ 50% వరకు కూడా ఉండొచ్చు. అందుకని ఒక బేబీకి జన్యుపరమైన సంబంధించిన వ్యాధి ఉంది అంటే మళ్ళీ పుట్టే బిడ్డకు ఈ వ్యాధి రావచ్చు. అది డిసీజ్ నుంచి జబ్బు నుంచి వేరీ అవుతుంది. జెనెటిక్ ప్రాబ్లమ్స్ ని ఎలా గుర్తించాలి అంటే ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? జెనెటిక్ ప్రాబ్లమ్స్ లేదా జన్యుపరమైన సంబంధిత జబ్బులని మనం బేబీ పుట్టక ముందే డిటెక్ట్ చేసే టెక్నాలజీ ఇప్పుడు మనకు ఉంది. ఫస్ట్ థింగ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ లేదా టీఫా స్కానింగ్. దీంట్లో కొన్ని వ్యాధులు లేదా మేజర్ అబ్నార్మాలిటీస్ ని మనం డిటెక్ట్ చేయొచ్చు. అవయవాలు బాగా పెరుగుతున్నాయా, ఎదుగుతున్నాయా, దాంట్లో ఏదైనా మేజర్ ప్రాబ్లం ఏదైనా ఉందా అనేది తెలుసుకోవచ్చు. ఇంకొకటి డబుల్ మార్కర్, ట్రిపుల్ మార్కర్, క్వాడ్రపుల్ మార్కర్ అనే బ్లడ్ టెస్ట్, న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ. ఇది చాలా ఎర్లీగా, అంటే మొదటి 3 నెలల్లో కూడా చేయించుకొని బిడ్డకి ఏమైనా జన్యుపరమైన సంబంధించిన జబ్బులు ఉన్నాయా లేదా అని తెలుసుకోవచ్చు. ఇంకా 10 నుండి 12 వారాల వరకు కొరియానిక్ విల్లస్ శాంప్లింగ్, అంటే తల్లి యొక్క ప్లాసెంటా లేదా మాయ దగ్గర నుంచి కొరియానిక్ విల్లస్ అనే శాంపిల్ తీసుకుని బిడ్డకి ఏమైనా వ్యాధులు ఉన్నాయా అని డిటెక్ట్ చేయొచ్చు. ఇంకొన్ని వారాలు దాటితే బిడ్డ చుట్టూ ఉన్న ఉమ్మునీరుని తీసి దాన్ని టెస్టింగ్కి పంపిస్తాం. దాని ద్వారా కూడా బిడ్డకి ఏమైనా జబ్బులు ఉన్నాయా తెలుసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ లైక్ క్యారియోటైపింగ్, ఫిష్ అంటే
ఫ్లోరెసెన్స్ ఇన్ సిటు హైబ్రిడైజేషన్ లేదా మైక్రో ఎరే టెక్నిక్, ఇలాంటి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చాయి. సో దాని ద్వారా కూడా గర్భస్థ శిశువుకి జన్యుపరమైన సంబంధిత వ్యాధులు ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోవచ్చు. అండ్ మోస్ట్ రీసెంట్ ఇస్ మెటర్నల్ సీరం శాంప్లింగ్. అంటే తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు తల్లిలో బేబీ యొక్క కణాలు సర్క్యులేట్ అవుతుంటాయి. సో మదర్ బ్లడ్ తీసుకుని దాన్ని టెస్టింగ్కి పంపించి బేబీకి ఏవైనా జబ్బులు ఉన్నాయా అని కూడా తెలుసుకోవచ్చు. సో ఆల్రెడీ మనకు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. ఎప్పుడైనా బిడ్డకి అలాంటి డిసీజ్ కానీ జన్యుపరమైన డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంది అని మనకు డౌట్ ఉన్నప్పుడు ఈ స్క్రీనింగ్ అన్నీ చేయించుకోవడం, అలాంటి జబ్బు ఉందా లేదా అని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ వీడియో కాల్ కన్సల్టేషన్ కూడా ఫాలో అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. అనోకి క్లినిక్ న్యూరో అండ్ చైల్డ్ కేర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ప్లీజ్ చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.